రైట్. భారతీయ జనతా పార్టీ నాయకులు నందారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో నందారెడ్డి గారు ప్రభుత్వం 18 నెలల కాంగ్రెస్ పార్టీ ఏ రెఫరెండంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్తుంది అనుకోవాలా ఒకటి, అండ్ గతానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంచెం కఠినత కనిపిస్తోందా? సో అధిష్టానాన్ని దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోందా? ఢిల్లీ వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్స్ దొరకనటువంటి పరిస్థితి నుంచి సో అధిష్టానంతో కొంచెం సఖ్యతగా ఉండేటువంటి పరిస్థితిలోకి మళ్ళీ వచ్చేసారా? ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని మంత్రులకే బాధ్యతలు వదిలేసి సో మంత్రులే గెలిపించుకొని రావాలని చెప్పేసి ఏకంగా మంత్రులకే ఈరోజు డెడ్ లైన్ పెట్టేటువంటి పరిస్థితి, అంటే సొంత నిర్ణయాలు కొంచెం కఠినంగా కరుకుగా వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? కొంత చేంజ్ ఓవర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా నందారెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో గెలవచ్చు అని కలలు కంటున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు గాని 420 హామీలు గాని ఏ ఒక్కటి ఇట నెరవేర్చినటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేవలం మేఘాల మీద రైతు బంధు ఏదైతే ఉన్నదో అందరికీ వేసినటువంటి ఒక చరిత్ర మనం చూస్తున్నాం. గతంలో 2 ఎకరాలు అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, 5 ఎకరాలు అన్నాడు, ఆడికి ఆపేసినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు 10 నుంచి 15 ఎకరాల వరకు కూడా రైతులకి వేసినాడు. ఎందుకు వేసినాడు? కేవలం రాజకీయ లబ్ధి కోసం అన్నటువంటి ఒక విషయం ప్రజల పట్ల స్పష్టత ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ఇస్తున్నటువంటి ఒక హామీలు నీటి మూటలు అన్నటువంటి ఒక విషయం ప్రజలకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి రాష్ట్రానికి అప్పులు పుట్టట్లేదు, రాష్ట్రంలో పైసలు లేవు, రాష్ట్రాన్ని నడపలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నా అని ఆయన స్పష్టం చేసినాడు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అలింగనం చేసుకోవడానికి ఆయన ఢిల్లీకి తిరుగుతున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీల అంతర్గత రాజకీయాలు అనేది కొత్త ఏం కాదు. వాళ్ళ సొంతంగానే వాళ్ళు ప్రధానమంత్రులను కూర్చు చేసుకున్నటువంటి ఒక సంఘటనలు ఉన్నాయి, ముఖ్యమంత్రులను కూర్చు చేసుకున్నటువంటి ఒక సంఘటనలు ఉన్నాయి, ముఖ్యమంత్రులను మార్చుకున్నటువంటి ఒక సంఘటనలు ఉన్నాయి. కావున రేవంత్ రెడ్డిని మార్చడం గిట్ట పెద్ద ఇష్యూ ఏం కాకపోవచ్చు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక దాంట్లో మనం ఏలు పెట్టాల్సినంత అవసరం లేదు. వాళ్ళు పాలించలేనప్పుడు వాళ్ళకు ప్రజలు అవకాశం కల్పించారు, ఇది స్పష్టత ఉన్నది. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేరు. వాళ్ళు చేసినటువంటి ఒక అవినీతి మీద కానీ, ఇవాళ ఫోన్ ట్యాపరింగ్ కానీ, లేదంటే కాళేశ్వరం కానీ, లేదంటే ఇంకా ఏదైనా అవినీతి ఉన్నాయో వాళ్ళ మీద ఇప్పటి వరకు గిట్ట సరైనటువంటి ఒక చర్యలు తీసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. కావున ఇప్పుడు ఆగమేఘాల మీద ఒకవేళ స్థానిక ఎలక్షన్లకు పోయినావు అని గెలిచేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. భారతీయ జనతా పార్టీకి స్పష్టత ఉన్నది. ఏ రోజు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈసారి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పిస్తారని నేను అనుకుంటున్నా. స్థానిక సంస్థల ఎలక్షన్లో గిట్ట విజయం దిశగా పయనిస్తామని నేను కోరుకుంటున్నాను.